దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. నిధులు సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం అనేది ఆలస్యంగా రైతుల అకౌంట్లోకి అయితే నిధులు విడుదల చేసే ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 19 దఫాలుగా పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతులకు అకౌంట్లోకి వచ్చేసి నేరుగా వేసింది. చివరిసారిగా రైతుల అకౌంట్లో ఫిబ్రవరి 24వ తేదీన పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 20వ విడత వాయిదా సంబంధించి డబ్బులు జూలై నెలలో అనేది రైతుల అకౌంట్లోకి అయితే వేస్తామని అయితే నరేంద్ర మోదీ గారి నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ జూలై నెలలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయా, ఈ నెలాఖరులోగా చూసుకున్నట్టయితే మనకి ఈ 4 రోజులలో ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట. మనకి అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అదే రోజున పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా మీరు అనుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ దానికి లింక్ ఏంటిదని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని మోడీ ప్రభుత్వం అనేది మోడీ గారు అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమ కానుండగా అదే రోజు అన్నదాత సుఖీభావ అమలు చేయాలని అయితే రాష్ట్రం అయితే భావిస్తుంది. కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5,000 జమ చేయనుంది. తదుపరి 2వ విడత చూసుకున్నట్టయితే అక్కడ వారికి అయితే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎంతో రైతన్నలు అయితే ఈ యొక్క పండుగ లాంటి వార్త అన్నమాట. సో పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి తాజా లేటెస్ట్ న్యూస్ అయితే మీరు అందరూ కూడా మీ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. 2,000 రూపాయలు అనేది ఈసారి చూసుకున్నట్టయితే నిధులు సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం అనేది ఆలస్యంగానైతే ఈ యొక్క నిధులు అయితే సర్దుబాటు చేయడంలో అయితే మనకి యొక్క లెక్కింపులు అయితే బయట పెట్టిందన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే ఈసారి అయితే రైతులందరికీ కూడా పీఎం కిసాన్ లబ్ధిదారులు వచ్చేసి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా 2,000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదని అయితే రాష్ట్ర ప్రభుత్వాలకైతే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. అటు నరేంద్ర మోదీ గారు కూడా పీఎం కిసాన్కి సంబంధించి ఈ యొక్క 20వ విడత కోసం అయితే ఈ యొక్క నిధులకు కూడా మనకైతే లెక్కింపులు అయితే మొత్తం బయట పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. మనకి ఇంకా 2-3 రోజులలో వచ్చేసి పీఎం కిసాన్ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. ఈరోజు 25వ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు లేదా ఖచ్చితంగా మనకు ఎల్లుండి ఖచ్చితంగా ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. పీఎం కిసాన్ ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల కోసం రైతులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నమాట. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి చూసుకున్నట్టయితే కొంచెం ఆలస్యంగానైతే నిధులు సర్దుబాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు